వెనిజులాలో వరుస భూకంపాలతో చిగురుటాకుల్లా వణికిపోయింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వెనిజులాలో భూకంపాలు విధ్వంసాన్ని సృష్టించాయి. నేషనల్ హాలిడేను జరుపుకుంటున్నటువంటి దేశవాసుల ఆనంద క్షణాల్లోనే ఆవిరయ్యాయి. వేలాది మంది ప్రజల బతుకులు శిథిరాల కింద చిక్కి శల్యమయ్యాయి. ఇప్పటివరకు 164 మంది మరణించగా 971 మంది తీవ్ర గాయాలయ్యాయి. అయితే అనధికార లెక్కల ప్రకారం ఈ సంఖ్య 1,00,000కు చేరే అవకాశం ఉందని వస్తున్నటువంటి సమాచారం ఆందోళన కలిగిస్తున్నటువంటిది. ఒక్కసారి కాదు, ఏకంగా 2 సార్లు విపరీతంగా వచ్చిన ప్రకంపనలు వెనిజులా వాసుల జీవితాలను అతలాకుతలం చేశాయి. మొదటిసారి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదు కాగా రెండోసారి 7.5 తీవ్రతతో భూమి కంపించింది. కనురెప్పపాటులోనే అంతా జరిగిపోయింది. భవనాల్లో నుంచి ప్రజలు బయటకు వచ్చే లోపే భవనాలు నేలమట్టమయ్యాయి. వెనిజువేలా ప్రస్తుత పరిస్థితి మరి భూమిని తలపిస్తుంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. భూకంపం తీవ్రతను బట్టి మృతుల సంఖ్య 10,000 నుంచి 1,00,000 వరకు ఉండొచ్చని యుఎస్జిఎస్ అంచనా వేస్తోంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ బృందాలు శిథిరాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యాయి. శిథిరాల తొలగింపు, దూర ప్రాంతాల నుంచి సమాచార సేకరణ పూర్తయిన తర్వాతే అసలు నష్టం, ప్రాణ నష్టం ఎంత జరిగిందన్న విషయం స్పష్టమయ్యే అవకాశం ఉంది. జాతీయ సెలవు దినం రోజున ఈ భూకంపం సంభవించింది. హాలిడే కావడంతో ప్రజలంతా ఇళ్లలోనే ఉండడంతో ప్రాణ నష్టం భారీగా పెరిగే అవకాశం ఉంది. Positivo, el 3 positivo, que me dé la vuelta.